ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారండి. వాస్తవంగా అరెస్ట్ అవుతారు. ఎందుకంటే లిక్కర్ స్కామ్ అది తవ్వుకుంటూ వస్తున్నారు. అది చిన్న స్కామ్ కాదు, చాలా భారీ ఎత్తున అందరూ 1000 కోట్లు గట్రా అంటున్నారు, ఇంకా ఎక్కువ ఉంటుంది. ఆ స్కామ్ లో ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు. ఎందుకంటే అది నా పూర్తిగా ఆయనకి తెలుసు, ఆ స్కామ్ చేసింది తెలుసు. ఆ స్కామ్ ఏ రూపేణా, ఏ బంగారు రూపేణా గట్రా కొన్నది అన్ని కూడా బిల్లులు దొరికిపోయినాయి. అన్నీ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. త్వరలోనే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారని అందరికీ తెలుసు. కాబట్టి ఇతనేంటంటే ఫస్ట్ నుంచి డ్రామాలు మొదలు పెట్టాడు. ఇక్కడి నుంచి నన్ను అరెస్ట్ చేసుకోమంటే అరెస్ట్ చేసుకోమను, చూసారా నేను ఎంత మాయకున్నో, నన్ను ఈవేళ అరెస్ట్ చేశారని ఆ రోజు చెప్పుకోవడం కోసం, అరెస్ట్ అయిన రోజు చెప్పుకోవడం కోసం, సింపతి కోసం ప్లాన్ చేస్తున్నాడు అంతే తప్ప ఆయన అంత ధైర్యవంతుడు ఏం కాదు. అంత ధైర్యవంతుడైతే రోడ్ల మీద మీటింగ్లు ఎక్కడైనా చిన్న అదే ఓపెనింగ్ కో లేకపోతే మీటింగ్ కో వెళ్తే చుట్టూ ఉన్న చెట్లు కట్ చేసేసి అడ్డంగా తెరలు కట్టేసుకుని అలా ఎందుకు వెళ్తాడు ధైర్యవంతుడైతే? అరెస్ట్ చేసుకుంటానవాడు ఇన్ని కథలు ఎందుకు చేస్తాడు అంటున్నాను, నాకు అర్థం కాదు. అతను పిరికివాడు, వాస్తవంగా పిరికివాడు. దొంగ దెబ్బ కొడతాడు, జాగ్రత్త. ఆయన ఏదైనా దొంగ దెబ్బ కొడతాడు. కాబట్టి ఈ రోజుకి రాష్ట్రం 5 సంవత్సరాల్లో రాజధాని ఎక్కడుందో తెలియదు. పిల్లలకి ఉద్యోగాలు కల్పించే బాధ్యత కానీ, లేకపోతే అలాంటి ఫ్యాక్టరీలు పెట్టాలన్న ఆలోచన కానీ, ఐటీ కంపెనీలు తేవాలన్న ఆలోచన కూడా చేయలేదు. ఓన్లీ లోపల భయంగా అందులో ప్యాలెస్ లో కూర్చుని బట్టలు నొక్కివాడు అనమాట. డబ్బులు ఇచ్చేస్తే మళ్ళీ గెలిపిస్తారు, ప్రజలు అమాయకులు, వెర్రి గొర్రెలు అనుకున్నాడు. అనుకుని ఆయన ఇష్టానుసారం పరిపాలన చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి ఈవేళ అరెస్ట్ చేయండి. నువ్వు దోపిడీ చేస్తే ఖచ్చితంగా అరెస్ట్ అవుతావు, ఎవరైనా సరే. అది మరి దోపిడీ చేయకుండా, ఇతను ఏమి చేయకుండా ఇంత ప్యాలెస్లు, ఇన్ని 100 కోట్ల రూపాయలు పట్టుబడ్డాలు, ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? ఏమంటే 100 కోట్ల కుంభకోణంలోనే మన గాలి జనార్దన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. దాదాపు 7 years జైలు శిక్ష, 7 సంవత్సరాలు జైలు, 7 సంవత్సరాలు మైనింగ్ ఏదో దోపేశాడు అంత. అలాగే 100 కోట్ల కుంభకోణం మన లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ గారిని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, పదవిలో ఉన్నప్పుడు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ అవడంలో పెద్ద గొప్ప ఉంది.